హలో అందరికీ. ఇవాళ తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన సర్వపిండి ఎట్లా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ముందుగా బియ్యం పిండిని జల్లించి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత శనగపప్పును కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన ఆనియన్స్, కొన్ని కొత్తిమీరలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకున్నాను. ముందుగా జల్లించుకున్న పిండిలోకి ఈ పేస్ట్ని, అలాగే కొన్ని నువ్వులు, కొద్దిగా కరివేపాకు, ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి స్పూన్తో పిండినంతటిని కూడా ఒకసారి కలియబెట్టాను. దాని తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి నీళ్ళను కాసేపు కాగనిచ్చి, నీళ్లు వేడయ్యాక ఆ వేడి నీటిని ఈ పిండిలో కొద్దిగా వేస్తూ పిండిని అంతటిని కూడా ఒక ముద్దలా కలుపుకోండి. దాని తర్వాత స్టవ్ వెలిగించి అడుగు లోపలికి ఉన్న ఒక గిన్నెను పెట్టి గిన్నె అడుగు భాగానికి అంతటికి కూడా ఆయిల్ అప్లై చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్దను తీసుకొని ఆ గిన్నె అడుగు భాగానికి అప్లై చేయండి. 1/2 అవర్ సిమ్లో ఉంచిన తర్వాత ఎంతో రుచికరమైన సర్వపిండి రెడీ. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.